దైవ మర్మములు ఏప్రిల్ 17. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. లోకా 24:31. లోకా 24:15-30 వచనాలలో ప్రభు పునరుత్థానం తరువాత ఎమ్మాయి మార్గంలో నడుచుచుండిన 2 శిష్యులను గూర్చి చదువుచున్నాము. వారెంతో దీర్ఘముగా సంభాషించుచు యెరూషలేములో సంభవించిన విషయమును గూర్చి గుడ్డిగా ఆలోచించుచుండిరి. యేసు ప్రభు వారిని సమీపించి వారితో నడుచుచు తాను గూర్చి అంతయు వివరించుచు తన శ్రమలను గూర్చి మహిమను గూర్చి తానెందుకు తప్పక మరణించి తిరిగి లేచి మహిమలో ప్రవేశించవలనో వారికి తెలుపుచుండెను. ప్రభువే వారికి బోధించిన వారింకనూ ఆయనను ఎరుగలేదు. వారు ఆయన ఇంటిలోనికి ఆహ్వానించగా ఆయన వారితో కూర్చుండి రెట్టు విరిచినప్పుడే అకస్మాత్తుగా వారి కండ్లు తెరవబడినవి. అప్పుడు మాత్రమే వారు ప్రభువును గుర్తెరిగిరి. ఈ విధముగా ప్రభు వారికి బోధించును. మన ప్రభు ఎంతో గొప్పవాడు, బలవంతుడు, ఎంతో అద్భుతమైన వాడు. మన సామాన్యమైన నేత్రములతో మనం ఆయన్ను చూడలేము. ఆయన మన జ్ఞానమునకు మించినవాడు. మానవేంద్రియములతో ఆయన్ను గ్రహించలేము. ఆయనను ఎరుగగలము. మన బంధుమిత్రాదుల కంటే ఎంతో వాస్తవమైన వాడు. ఆయన మహిమను మనము గుర్తెరిగిన ఎడల ప్రపంచమంతటిలోనున్న ప్రతి వ్యక్తి కంటే ఆయన మనకు అత్యంత ప్రశస్తమైన వాడుగా కనబడును. సామర్థ్యము గల బోధకుల యొద్ద వాక్యము నేర్చుకొనవచ్చును. గొప్ప గ్రంథకర్తల పుస్తకములు అనేకములు చదవవచ్చును. ప్రభువుతో నడిచినప్పుడు గొప్ప అనుభవములను మనం పొందవచ్చును. అయినప్పటికీ ఆయనను ఏ విధముగా ఎరగవలనో ఆ విధముగా మనం ఇంకా ఎరుగలేదు. ఆయన ఎరుగుదమని మనం అనుకొనవచ్చును, కానీ అది అంతయు వట్టిదే. కాబట్టి మనము కూడా మన మనోనేత్రములు వెలిగింపబడినప్పుడు, మన హృదయము వెలిగింపబడినప్పుడు మనము కూడా ఆయనను చూడగలము, ఆయన కార్యములను ఎరుగగలము. అటువంటి జీవితము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.